నారాయణ. తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటున్న మీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. తొలి ఏకాదశి అంటే దాన్ని శయన ఏకాదశి అంటారు. శ్రీమన్నారాయణుడు ఈ 6 నెలలు కూడా తను మనలందరినీ రక్షిస్తూ తను మెలుగుతూ ఉంటాడు. ఈనాటి నుండి తొలి ఏకాదశి దగ్గర నుండి స్వామి దక్షిణాయనం వైపు వెళ్తాడు. అక్కడ తాను శయనిస్తాడు అని చెప్తారన్నమాట. ఈ ప్రతీతి ఎందుకంటే శయనేకాదశి నాడు మన ప్రకృతికి సంబంధించినటువంటివి. ఇది ప్రశాంతమైనటువంటి కాలం, ఇది వర్షాకాలం కాబట్టి మనమంతా కూడా భగవద్ధ్యానంలో ఉండాలి ఉద్దేశంగా ఈ తొలి ఏకాదశి అంటారు. మన తెలుగు సంప్రదాయంలో తొలి ఏకాదశి అంటే తొలి పండుగ అంటాం. దీని తర్వాతనే పండుగలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఈ శయనేకాదశి నాడు మనమంతా ఉపవాస దీక్షతో ఉండాలి. సంవత్సరంలో ఉండే 24 ఏకాదశిలలో ఇది తొలి ఏకాదశి ఉంటుంది. ఈ తొలి ఏకాదశి నాడు భగవత్ నామస్మరణ చేయటం, పేలపిండి తినటం, నిత్యం భగవద్ దర్శనంలో ఉండటం వల్ల ఆ భగవంతుడు అనేవాడు మనల్ని సర్వదా కాపాడుతాడు అనేటువంటిది లోక ప్రశస్తి. మనమంతా ఈనాడు తొలి ఏకాదశి నాడు శ్రీమన్నారాయణ స్మరణ చేద్దాం, ఆ భగవంతుని శరణు వేడుదాం. నీకు జగదేక వందిత కరుణతో మమ్ము నేలు కౌసల్యానందన శరణు శరణు నీకు. జై శ్రీమన్నారాయణ.